హాయ్! హలో! వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. ఈరోజు ఈ వీడియోలో గురుకులకి ప్రిపేర్ అయితే బెటరా? లేదంటే స్కూల్ అసిస్టెంట్‌కి ప్రిపేర్ అయితే బెటరా? అనే టాపిక్ మీదైతే డిస్కస్ చేస్తున్నాను. ఇది పార్ట్ 2. దీనికన్నా ముందు పార్ట్ 1 అయితే చేయడం జరిగింది. అందులో ఓన్లీ వర్క్ టెన్షన్స్, ఇంకా వర్కింగ్ అవర్స్, ఎటువంటి రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, దాని గురించి అయితే డిస్కస్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోలో చాలా ముఖ్యమైనటువంటి సర్వీస్ రూల్స్ గురించి ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. ఈ సర్వీస్ రూల్స్ ఎలా అంటే, ఇప్పుడు గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఎళ్ళినప్పుడు యాక్చువల్‌గా ఇక్కడ హ్మ్. ఈ గురుకుల అనేది ప్యూర్ గవర్నమెంట్ కాదు. ఇది ఒక సొసైటీ కింద వర్క్ జేస్తుంది. దీన్ని సెమీ గవర్నమెంట్ అని అంటారనమాట. సో, మొత్తం ప్యూర్ గవర్నమెంట్‌లో అయితే ఉండదు. గవర్నమెంట్‌కు వర్తించే రూల్స్ అన్నీ మనకిక్కడ సొసైటీలో వర్తించవు. చాలా వరకి కొంచెం డిఫరెన్స్ అయితే ఉంటుంది. ముఖ్యంగా మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే, మామూలుగా ఈ హాలిడేసు, సాలరీ ఇదంతా ఓకే. కానీ హెల్త్ కార్డ్ విషయానికొచ్చినా, ఐడీ కార్డ్స్ విషయానికొచ్చినా, ఇంకా సర్వీస్ మ్యాటర్. సర్వీస్ ఎలా మ్యాటర్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ మన గవర్నమెంట్ టు గవర్నమెంట్ ఒక జాబ్ నుండి వేరే జాబ్‌కి ఇంకా మంచి అప్‌గ్రేడ్ అయినప్పుడు, ఈ మనం ముందు చేసినటువంటి సర్వీసు, ఇంకా సాలరీ ప్రొడక్షన్ 2 వర్తిస్తాయన్నమాట. కానీ గురుకులకొచ్చేసరికి, గురుకులాల్లో మనం చేసినటువంటి సర్వీస్ అంతా మళ్ళీ మనకి వేరే జాబ్ వచ్చినప్పుడు నేను గవర్నమెంట్ జాబ్‌కి షిఫ్ట్ అయితా అన్నప్పుడు, అక్కడ సర్వీస్‌ని ఇక్కడ కన్సిడర్ జేయరు. గురుకులాల్లో ఎన్ని సంవత్సరాలు చేసినా ఆ సర్వీస్ అనేది మనకు యాడ్ అవ్వదు. గవర్నమెంట్ సర్వీస్‌కి యాడ్ అవ్వదు. సొసైటీ సర్వీస్‌కే ఉంటుంది. దాన్ని ఇందులో కలపడానికైతే వీలు. ఫర్ ఎగ్జాంపుల్ ఇద్దరు వ్యక్తులు ఉన్నారనుకోండి. ఒకటి నేను, ఒకటి వీడియో చేస్తున్నటువంటి మీరు. మనం ఇద్దరం ఒకేసారి నేనేమో స్కూల్ అసిస్టెంట్‌కి జాయిన్ అయ్యాను. మీరేమో టీజీటీకి జాయిన్ అయ్యారు అనుకుందాం. టీజీటీ కాదు పీజీటీ కూడా అనుకోవచ్చు. ఏం ప్రాబ్లమ్ లేదు. ఇప్పుడు ఒక 5 ఇయర్స్ మనం జాబ్ చేసిన తర్వాత అప్పుడు మళ్ళీ టీఎస్‌పీఎస్సీ జేఎల్ నోటిఫికేషన్ గాని, డీఏఓ గాని ఇంకేదైనా ఒక మంచి నోటిఫికేషన్ వచ్చింది. మనం ప్రిపేర్ అయిద్దామని ఈగర్‌గా వెయిట్ చేస్తున్నాం. మంచిగా ప్రిపేర్ అయ్యాం. ఇద్దరికీ జాబ్ వచ్చిందనుకోండి. అప్పుడు నా స్కూల్ అసిస్టెంట్ చేసిన 5 ఇయర్స్ సర్వీస్ ఉందా? ఆ సర్వీస్ బుక్‌ని కంటిన్యూ చేస్తూనే నేను గవర్నమెంట్ జాబ్‌లో ఎక్కినట్టు ఈ సర్వీస్ అంతా నాకక్కడ యాడ్ అవుతుంది. మీరు ఆ జాబ్‌కొచ్చినప్పుడు అక్కడ చేసినటువంటి 5 ఇయర్స్ కౌంట్ కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన 5 ఇయర్స్ సాలరీ వేరే జాబ్‌లో జాయిన్ అయ్యాను కదా! దానికన్నా నేను ప్రెజెంట్ చేసే జాబ్ సాలరీ ఎక్కువగా ఉంటే, నేను ఇదే సాలరీతోని కంటిన్యూ అవుతాను. మీరెక్కడి నుండి కంటిన్యూ అవుతారు? కొత్తగా వచ్చినటువంటి జాబ్‌లో బేసిక్ పే ఎక్కడుందో మళ్ళీ మీరు స్టార్టింగ్ నుండి స్టార్ట్ అవుతారు. అంటే అప్పుడు నీకు మాకు ఎంత వేరియేషన్ వస్తుంది? సర్వీస్‌లో 5 ఇయర్స్ డిఫరెన్స్ వస్తుంది. మళ్ళీ పే స్కేల్‌లో కూడా 5 ఇయర్స్ అంటే ఇంక్రిమెంట్స్ ఉంటాయి. ఇయర్లీ ఇంక్రిమెంట్స్ ఉంటాయి కాబట్టి చాలా డిఫరెన్స్ ఒస్తుంది. ఇది మేజర్ డిఫరెన్స్ అన్నమాట. ఈ సొసైటీలో ఉన్నటువంటి మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే, సొసైటీలో చేసినటువంటి సర్వీసు మనకు గవర్నమెంట్ జాబ్ ఒచ్చి మనం షిఫ్ట్ అయితే గనక, మనకి ఆ సర్వీస్ అనేది యాడ్ గాదు. సర్వీస్ ప్రొటెక్షన్ లేదు. ఇంకా పే ప్రొటెక్షన్ గూడా లేదు. ఇప్పుడు మీరు గురుకులాలో చేస్తూ మీ సాలరీ ఫర్ ఎగ్జాంపుల్ 70,000 అయిందనుకోండి. నెక్స్ట్ మీరు గవర్నమెంట్ జాబ్ వేరే గ్రూప్ 1 ఆఫీసర్, గ్రూప్ 2 ఆఫీసర్ కొట్టారనుకో అప్పుడు స్టార్టింగ్ బేసిక్ 50 ఉంటుంది గదా! మళ్ళీ 17 వదిలేసి 50కి రావాల్సుంటుంది. అదే నేను స్కూల్ అసిస్టెంట్ చేస్తూ గ్రూప్ 1 గాని, గ్రూప్ 2 గాని జాబ్ అచీవ్ చేస్తే ఇక్కడ 70,000 అయిందనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 ఇయర్స్ వరకి నాకు 70,000 అయింది. లాస్ట్ మూమెంట్‌లో 44 ఆ టైంలో నేను గ్రూప్ 1, గ్రూప్ 2 కొడితే ఈ 70,000 నాకక్కడ యాడ్ అయితది. సర్వీస్ ప్రొటెక్షన్ ఉంటది. పే ప్రొటెక్షన్ ఉంటది. ఇక్కడ ఈ 2 లేవు. ఇట్లా చాలా ఇదైతే మెయిన్ డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. దీంతో పాటు సాలరీస్ గూడా ఇప్పుడు మనకి గవర్నమెంట్ ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ ఉందా? ఇందుకు 01, 0 అనే దాని నుండి మనకైతే సాలరీస్ క్రెడిట్ అయితాయి. మనకి డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీసర్ అనే వాళ్ళు హెడ్‌గా ఉంటారు. ట్రెజరీ డిపార్ట్‌మెంట్ నుండి డైరెక్ట్‌గా మన అకౌంట్‌లోకి క్రెడిట్ అయితాయి. కమింగ్ టు గురుకులాస్ ఈ సొసైటీ నుండే సాలరీస్ వస్తాయన్నమాట. అది ప్యూర్ గవర్నమెంట్ కాదు అని తెలవడానికి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి అంటే, ఒకటి 01, 0 ఒకటి, ఇంకొకటి సర్వీస్ రూల్స్. ఈ 2 డిఫరెన్సెస్ వల్లనే అది సెమీ గవర్నమెంట్‌గా, ఇది గవర్నమెంట్‌గా పరిగణించబడుతుంది. నిజానికి నాకు జాబ్‌లో జాయిన్ అయ్యే వరకి గూడా ఈ గురుకుల అనేది అసలు గవర్నమెంట్ కాదు అని తెలీదు. ఎప్పుడైతే గురుకుల జాబ్‌లో జాయిన్ అయ్యానో అప్పుడు తెలిసింది అందరూ మాట్లాడుకుంటుంటే, "అయ్యో! మీరెందుకు అనవసరంగా ఇటొచ్చిర్రు? ఇంకా జాబ్ నోటిఫికేషన్స్ ఉన్నాయి గదా! ట్రై చేస్తే ఎందుకు ఇప్పుడే ఇటొచ్చిర్రు? ఒక్కసారి ఇటొస్తే మళ్ళీ మనం బయటికెళ్ళలేం." ఎందుకెళ్ళలేమంటే ఎంత టాలెంట్ ఉన్నా గూడా మన వర్కింగ్ అవర్స్, వర్కింగ్ ప్రెషర్ అటువంటిది. సో, ఎక్కువ అక్కడే ఉంటాం గాబట్టి బయటకొచ్చిన తర్వాత మళ్ళీ పీస్‌ఫుల్‌గా ఉండే టైం ఉండదు. చెప్పాను గదా! 24/7 ఆన్ డ్యూటీలో ఉన్నట్టే ఉంటుంది. కాబట్టి మళ్ళీ వేరే చదవడానికి ఛాన్స్ ఉండదు.
ఇప్పుడే ఈ తక్కువ టైంలోనే ఈ తొందరలోనే ఇంకా ఏమన్నా జాబ్స్ కొట్టుకోండని మా సీనియర్స్ అయితే మాకు సజెస్ట్ చేయడం జరిగింది. నేను మీకు ఏం సజెస్ట్ చేస్తున్నానంటే, ఇప్పుడు గురుకుల బెటరా? స్కూల్ అసిస్టెంట్ బెటరా? అంటే 100% స్కూల్ అసిస్టెంటే బెటర్. ఎప్పుడు ఆల్రెడీ ఒక జాబ్ ఉండి, ఈ రెండింటిలో దేనికి ప్రిపేర్ అవ్వాలి అన్నప్పుడు స్కూల్ అసిస్టెంట్‌ని చూజ్ జేసుకోండి. ఇప్పుడు రీసెంట్‌గా మీ డిగ్రీ బీఎడ్ అయిపోయింది. మీరు జాబ్ కోసం వెయిట్ జేస్తున్నారు. అప్పుడు గురుకుల నోటిఫికేషన్ వచ్చిందంటే, నేను గురుకుల జాబ్ చేయను. నాకు గురుకుల జాబ్ వద్దు. టార్చర్ ఉంటది. ఇది గవర్నమెంట్ గాదు అని ఇటువంటి ఏం ఆలోచనలు పెట్టుకోకుండా మీరు గురుకులకే ప్రిపేర్ అవ్వండి. ఎందుకు అంటే స్కూల్ అసిస్టెంటే ప్రిపేర్ అయితా, నేను స్కూల్ అసిస్టెంట్ జాబ్ కొడతా అంటే అది మన చేతుల్లో లేదు. ఎందుకంటే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ అనేవి చాలా చాలా తక్కువగా ఉంటున్నాయి. మనం ఎంత చదివినప్పటికీ ఆహ్, చిన్న మార్క్స్ చిన్న ఒక తక్కువ డిఫరెన్స్‌తో మనం జాబ్ కోల్పోయినామంటే మళ్ళీ 4, 5 ఇయర్స్ వరకు వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడున్న లక్కీ ఛాన్స్ ఏంటంటే వితిన్ 6 మంత్స్‌లోనే ఇప్పుడు మొన్ననే రిక్రూట్‌మెంట్ అయిపోయింది. మళ్ళీ డీఎస్సీ ఉంటుంది అని అంటున్నారు. అది ఉంటుందా లేదా తర్వాత గాని కనీసం ఆ ఉంటుంది అనే ఊసు కూడా ఉండకపోవచ్చు. మళ్ళీ 5 ఇయర్స్ వరకి. సో, రిస్క్ అయితే తీసుకోకండి. ఇప్పుడే కొత్తగా ప్రిపేర్ అయ్యే వాళ్ళు మాత్రం గురుకులాని ఏమాత్రం నెగ్లెక్ట్ చేయకండి. గురుకుల కూడా మంచి జాబే. గురుకులాలో చేస్తూ ఇంకా మీరు ఎక్కువ ట్రై చేయండి. అంతేగాని నేను గురుకుల జాబ్ చేయను, గురుకుల వద్దు అని మాత్రం ఎవ్వరు అనుకోకండి. మనం బయట ఎంత కష్టపడితే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్‌లో చేస్తున్న వాళ్ళు ఉన్నారు గదా! వాళ్ళని చూస్తే మనకు అర్థమైతది. మనం ఎంత కష్టపడితే మనకు ఆ జాబ్ వస్తదని. ఇప్పుడు గురుకులాల్లో కూడా 1:2లో సెలెక్ట్ అయ్యి 1:1కి రాని వాళ్ళు ఇప్పుడు చాలా బ్యాక్‌లాగ్ పోస్టులని వాళ్ళు గూడా చాలా చాలా ట్రై చేశారు. రీలింక్వెస్ట్‌మెంట్ ఇవ్వండి అని. ఎందుకు? అటు ఆ జాబ్‌కున్నటువంటి క్రేజ్ అలాంటిది. అది గవర్నమెంట్ గాదనో 01, 010 నుండి శాలరీస్ రావట్లేదు అని మీరు మాత్రం వెనకడుగు వేయకండి. కొన్ని రోజులలో మేబీ చేంజ్ అవ్వచ్చు. అది గవర్నమెంట్ అవ్వచ్చు. ఎన్నో పాసిబిలిటీస్ ఉన్నాయి. ఎన్ని పాసిబిలిటీస్ ఉన్నా లేకపోయినా ఏ ఉద్యోగం లేని కన్నా ఒక ఉద్యోగం ఉండడం చాలా చాలా మంచి విషయం. సో, గురుకులాకి గూడా ప్రిపేర్ అవ్వండి. గురుకులాని ఎవరు నెగ్లెక్ట్ చేయొద్దు. దానికోసం గూడా చాలా కష్టపడ్డ వాళ్ళు ఎగ్జామ్ రాసి ఆ గురుకుల జాబ్ కోల్పోయి గూడా చాలా బాధపడ్డ వాళ్ళు చాలా చాలా మంది ఉన్నారు. అది ఏమంత తక్కువ ఉద్యోగం గాదు. మనం బయట ఎంత వర్క్ జేసినా మనకంత డిగ్నిటీ ఉండదు. ప్లస్ అంత సాలరీ గూడా రాదు. మంచి ప్యాకేజ్ ఉంటుంది. సో, ఫైనల్‌గా ఒకటే చెప్తున్న కన్‌క్లూజన్ ఏంటి అంటే, రెండిట్లో కంపేర్ చేసినప్పుడు ప్యూర్ గవర్నమెంట్‌గా స్కూల్ అసిస్టెంట్ పరిగణించబడుతుంది. దీనికి సర్వీస్ ప్రొటెక్షన్, పే ప్రొటెక్షన్ ఉంటుంది. గురుకులాకు అదొకటి ఉండదు. 01, 010 నుండి మనకు ట్రెజరీ ఆఫీస్ నుండి డైరెక్ట్‌గా అయితే సాలరీస్ క్రెడిట్ చేయబడతాయి స్కూల్ అసిస్టెంట్‌లో. ఇక్కడ టీజీటీలో, గురుకులాలో అయితే క్రెడిట్ చేయబడవు. ఇంగా సాలరీస్ అన్నీ సొసైటీ పంపించడం జరుగుతుంది. సర్వీస్ రూల్స్ కొంచెం డిఫరెన్స్‌గా ఉంటాయి. అవన్నీ పక్కన పెట్టేస్తే మనకు జాబ్ రావాలి కాబట్టి ఏ నోటిఫికేషన్ వస్తే ఆ నోటిఫికేషన్‌కైతే ప్రిపేర్ అవ్వండి. ఒక జాబ్ వచ్చిన తర్వాత నిజంగా ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది. అప్పుడు ఇంకా వేరే జాబ్‌కి ట్రై చేయండి. ఒకవేళ 2 ఎట్ ఏ టైమ్ గురుకుల ప్లస్ స్కూల్ అసిస్టెంట్ వస్తే రెండిటికి ప్యారలెల్‌గా ప్రిపేర్ అవ్వండి. గురుకులకి వదిలేసి స్కూల్ అసిస్టెంట్‌కే ప్రిపేర్ అవ్వండి అని నేను మాత్రం సజెస్ట్ చేయను. ఎందుకంటే నంబర్ ఆఫ్ పోస్టులు చాలా చాలా తక్కువగా ఉన్నాయి. ముందుగా సెటిల్ అవ్వడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా? అది చూసుకొని ప్రిపేర్ అవ్వండి. లేదు అలా కాదు నేను ఆల్రెడీ జూనియర్ అసిస్టెంట్‌గా చేస్తున్నా. అంటే గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్ ఇంకా వేరే వేరే ఏదో వర్క్ చేస్తున్నా. పంచాయతీ సెక్రటరీ గానో, వీఆర్ఓ గానో, గ్రూప్ 4 గానో వేరే ఏదో జాబ్ చేస్తున్నా. వాటికి కంపేర్ టు స్కూల్ అసిస్టెంట్ సాలరీస్ అయితే తక్కువగా ఉంటాయి. వాళ్ళు అంటే బీఎడ్ క్వాలిఫికేషన్ ఉండి అటువంటి జాబ్స్ గవర్నమెంట్ జాబ్స్ చిన్నయి గ్రూప్ 4 లెవెల్‌లో చేస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు గురుకులకి ప్రిపేర్ అవ్వకండి. డైరెక్ట్ స్కూల్ అసిస్టెంట్‌కే ప్రిపేర్ అవ్వండి. స్కూల్ అసిస్టెంట్‌కైనా ఇంకా దానికన్నా పెద్ద గవర్నమెంట్ జాబ్స్‌కి ప్రిపేర్ అవ్వండి. ఎందుకంటే మనకు అక్కడ ఉన్నటువంటి సర్వీస్ అనేది ఇక్కడ యాడ్ అయితది కాబట్టి మనకి మంచి బెనిఫిట్స్ అయితే ఉండే అవకాశం ఉంది. ఓకేనా? థాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఎన్‌లైటెన్ అమూల్య. థాంక్ యూ.